డైవర్షన్ పాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందులోనూ దిగజారుడుతనాన్ని నిరూపించుకుంటున్నారు. సరిగ్గా బీఆర్ఎస్ అధినేత జగిత్యాల టూర్ ప్లాన్ చేసిన రోజే మేడిగడ్డ పర్యటనకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి. సరిగ్గా కేసీఆర్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడే సమయానికి ఆయన కూడా బహిరంగ సభలో మాట్లాడేలా కుట్రలు పన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజల్ని దారుణంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ అదే పంథా అవలంబిస్తున్నాడు. ప్రజలకు అవసరమైన పనులు చేయాల్సింది పోయి ఓవైపు జనం సొమ్మును అందిన కాడికి దోచుకుంటూ మరోవైపు ప్రజల్ని నానా కష్టాల పాలు చేస్తున్నాడు. ఇవన్నీ సరిపోవన్నట్లు రాజకీయంగానూ దిగజారి ప్రవర్తిస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ కు నీచ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. నరనరాన కుయుక్తులను అలవర్చుకున్న రేవంత్ రెడ్డి గతంలోనూ కేసీఆర్ చెరో నల్లగొండ సభకు సైతం ఇదే తరహా ఆటంకాలు సృష్టించాడు. కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన కేసీఆర్ 2024 ఫిబ్రవరిలో నల్లగొండ సభకు పిలుపునిచ్చారు. దానిపై కుట్రలు పన్నిన రేవంత్ రెడ్డి సరిగ్గా అదే రోజు అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డ పర్యటనకు వెళ్లారు. ఆ రోజు కూడా కేసీఆర్ మాట్లాడే సమయానికి తాను మాట్లాడేలా ప్లాన్ చేశారు. అయితే మీడియా మొత్తం కూడా కేసీఆర్ స్పీచ్కే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తాజాగా కేసీఆర్ జగిత్యాల టూర్లో అడ్డంకులు సృష్టించేందుకు సీఎం మళ్లీ మేడిగడ్డ టూర్ ప్లాన్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ ను వీడిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్న సందర్భంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేసీఆర్ సభపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డిలో గుబులు మొదలైంది. ఈ క్రమంలో అనూహ్యంగా ముఖ్యమంత్రి మేడిగడ్డ టూర్ను ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం 4:45 ఎర్రవల్లి నుంచి జగిత్యాలకు బయలుదేరనున్నారు. హెలిప్యాడ్ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీసు నుంచి సభా ప్రాంగణానికి కేసీఆర్ బయలుదేరుతారు. దాదాపు అటు ఇటుగా 6:15 తర్వాతే కేసీఆర్ స్పీచ్ ప్రారంభం కానున్నది. అయితే సరిగ్గా అదే సమయానికి రేవంత్ రెడ్డి నస్తూరుపల్లి సభకు చేరుకుంటారు. ఆ 10 నిమిషాలు అటు ఇటుగానే స్పీచ్ ప్రారంభిస్తారు. అయితే సరిగ్గా కేసీఆర్ మాట్లాడే సమయానికి ఆయన స్పీచ్ ప్రారంభించాలనుకోవడం కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.